ఒక రాష్ట్ర సీఎం అభ్యర్థికి పాకిస్తాన్ ఐఎస్ఐతో లింకులుంటే అది కూడా భారత్కు అత్యంత వ్యూహాత్మక ప్రాంతమైన ఈశాన్య రాష్ట్రాల్లో ఐఎస్ఐ ఆ వ్యక్తి ద్వారా పాగా వేయాలని చూస్తుంటే ఎంత భయంకరమో కదా. అవును, ప్రస్తుతం అస్సాంలో ఇదే పరిస్థితి నెలకొంది. ఆ రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సీఎం అభ్యర్థిగా ఉన్న గౌరవ్ గొగోయ్కు పాకిస్తాన్ ఐఎస్ఐతో లింకులున్నాయి. ఆయనతో పాటు ఆయన భార్య ఎలిజబెత్ కోల్బన్ సైతం అనేక సార్లు పాకిస్తాన్ కు వెళ్లి వచ్చారు. ఎలిజబెత్ కు ఏకంగా ఐఎస్ఐ నుంచి జీతాలు కూడా అందాయంటే ఆశ్చర్యం వేయకమానదు. ఒక ఎంపీగా ఉండి విదేశాలకు వెళ్లాలంటే గౌరవప్రదంగా ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి వెళ్ళాలి. అలాంటిది గౌరవ్ గొగోయ్ తన పాకిస్తాన్ పర్యటన సమయంలో ఎలాంటి సమాచారం ఇవ్వకపోగా ఎవరికి డౌట్ రాకూడదని ఉద్దేశంతో విమాన ప్రయాణం కూడా కాకుండా అఠారీ బోర్డర్ ద్వారా బస్లో వెళ్లాడంటే ఎంతటి రహస్య పర్యటనలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పాలనలో జరిగిన దారుణాలు అన్ని ఇన్ని కావు. ఈ విషయాలన్నిటిపైన ఇప్పుడు అస్సాం సీఎం హిమంత్ బిశ్వా శర్మ విచారణ జరిపిస్తున్నారు. గొగోయ్కు పాకిస్తాన్తో ఉన్న లింకులన్నిటిని బయటపెట్టి ప్రజలకు నిజం చెబుతున్నారు. మరి ఈ నిజాల్లో ఏమున్నాయి? గొగోయ్కు పాకిస్తాన్కు ఉన్న రహస్య బంధం ఏంటి? ఎందుకు పదే పదే మన శత్రు దేశంలో పర్యటించారు అనే విషయాలను తెలుసుకుందాం. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్, ఆయన భార్య ఎలిజబెత్ కోల్బన్ పాకిస్తాన్ ఏజెంట్లు అని సీఎం హిమంత్ బిశ్వ శర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. కోల్బన్ కార్యకలాపాలపై దర్యాప్తు జరిపేందుకు అస్సాం ప్రభుత్వం నియమించిన సిట్ ఇచ్చిన నివేదికలోని అంశాలను వీడియో సమావేశంలో వెల్లడించారు. భారత్కు చెందిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని కోల్బన్ పాకిస్తాన్కు చేరవేస్తున్నట్లు సిట్ విచారణలో తేలిందని తెలిపారు. కోల్బన్ భారత్కు రాకముందు లిడ్ పాకిస్తాన్ అనే సంస్థలో పాకిస్తాన్లో పనిచేశారు. అక్కడ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ పేరిట కొన్ని సంవత్సరాలు పనిచేశారు. పాకిస్తాన్ ఐఎస్ఐఎస్ వ్యక్తులతో ఆమెకు సంబంధాలున్నాయి. వారి నుంచి ప్రత్యక్షంగా జీతాలు సైతం తీసుకున్నారు. తొలుత తాను అలాంటిదేమీ చేయలేదని కప్పుపుచ్చుకునేందుకు ప్రయత్నం చేశారు. అసలు తాను పాకిస్తాన్కు తన జీవితంలో చూడలేదన్నారు. కానీ అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ ఈ విషయాలనన్నీ జస్ట్ ఆరోపణలతో వదలలేదు. గతంలో ఆరోపణలు చేసినప్పుడు తమకేమీ తెలియదన్నారు. మెల్లిగా మాట మార్చారు. అవును, వెళితే తప్పేంటి అని బుకాయించే స్థాయికి వచ్చారంటే ఎంత పెద్ద దారుణమో అర్థం చేసుకోవచ్చు. ఒక రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష నాయకుడు, అందులోనూ లోక్సభలో కాంగ్రెస్ ఉప సభాపక్ష నేతగా ఉన్న గౌరవ్ గొగోయ్కు ఐఎస్ఐతో లింకులున్నాయంటే ఆసామాసి విషయం కాదు. అందుకే అతనిపై విచారణ చేసేందుకు సిట్ ను ఏర్పాటు చేశారు. ఈ విచారణలోని కీలక నిజాలన్నీ బయటపడ్డాయి. కోల్బన్ పనిచేసిన సంస్థకు నాయకత్వం వహిస్తున్న అలీ తౌఖీర్ షేక్ అనే వ్యక్తి పాక్ ప్రణాళిక సంఘం మాజీ సలహాదారుగా ఉన్నారు. ఆ దేశ గూఢాచారి సంస్థ ఐఎస్ఐతో అతనికి సంబంధాలున్నాయి. అలాంటి వ్యక్తితో గౌరవ్ గొగోయ్, ఆయన భార్యకు లోతైన సంబంధాలు ఉన్నాయని విచారణలో తేలింది. కోల్బన్ లీడ్ ఇండియా సంస్థకు బదిలీ అయి భారత్కు వచ్చారు. అప్పుడు కూడా ఆమె షేక్ నుంచి జీతం తీసుకున్నారు. అంటే మన దేశంలో ఉంటూ పాకిస్తాన్కు పని చేశారన్నమాట. జస్ట్ పని మాత్రమే చేసినా సరిపోతుంది, కానీ భారత్ ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెందిన సున్నితమైన సమాచారం కూడా 45 పేజీల రిపోర్ట్ను ఆమె షేక్కు పంపారు. తద్వారా దేశ ద్రోహానికి సైతం పాల్పడ్డారు. ఈ సమాచారంలో ఏమేముందనేది తెలియలేదు. ప్రభుత్వం దీన్ని క్లాసిఫైడ్గా ఉంచే అవకాశం ఉంది. అందుకే వీటిని బయటపెట్టలేదు. 2013లో పాక్ పర్యటనలో గొగోయ్, ఆయన భార్య లాహోర్కు వెళ్లడానికి మాత్రమే అనుమతించారని, కానీ తర్వాత వారు ఇస్లామాబాద్, కరాచీ కూడా వెళ్లడానికి అనుమతించారని, దీనికోసం గొగోయ్ ఈ వీసా కోరాడని సీఎం చెప్పారు. గొగోయ్ తన మైనర్ కుమారుడు కోసం బ్రిటిష్ పౌరసత్వం ఇప్పించడానికి 2022లో ఢిల్లీ పాస్పోర్ట్ ఆఫీస్లో అతని పాస్పోర్ట్ అప్పగించారని హిమంత ఆరోపించారు. గౌరవ్ గొగోయ్ రాహుల్ గాంధీకి సన్నిహితుడని, ఈ విషయాన్ని పరిశీలించి సమాధానం చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. అప్పట్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా సైతం ఉన్నారు. అలాంటి వ్యక్తి ఎందుకు పాక్కు పదే పదే వెళ్లారు? వారి మధ్య జరిగిన సంభాషణలేంటి అనే విషయాలను ఆ దంపతులే వెల్లడించారు. ఈ కేసు దేశ భద్రతకు సంబంధించింది కాబట్టి దీనిని కేంద్ర సంస్థలే దర్యాప్తు చేయాలని
ఆ మేరకు కేంద్ర హోంశాఖకు సిఫార్సు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం హిమాంతు తెలిపారు. గోగోయ్ తన నిజాయితీని నిరూపించుకోవాలని, లేదంటే దేశద్రోహ విచారణ ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడే మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గత ఏడాది భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ తర్వాత మన దేశ వాణిని ఇతర దేశాల ముందు వినిపించడానికి భారత ప్రభుత్వం మన దేశం నుంచి ప్రజా ప్రతినిధులను బృందాన్ని పంపింది. ఈ బృందంలో అన్ని పార్టీల నుంచి ఎంపీలను పంపింది. అందులో కాంగ్రెస్ నుంచి శశి థరూర్, మనీష్ తివారీలను భారత్ ప్రభుత్వం ఎంపిక చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ 3 ఎంపీల పేర్లను ప్రతిపాదించింది. అందులో గౌరవ్ గొగోయ్ పేరు కూడా ఉంది. మరి కాంగ్రెస్ లో అంతమంది ఎంపీలుండగా గొగోయ్ పేరునే ఎందుకు ప్రతిపాదించారనేదే ఇక్కడ ప్రధాన సందేహం. అసలే పాకిస్తాన్ అంశం కొంచెం అటు ఇటు అయినా ప్రపంచం ముందు భారత్ పరువు పోతుంది. పాకిస్తాన్ భౌగోళిక స్వరూపం దృష్ట్యా అమెరికా, చైనాతో పాటు అనేక దేశాలు కొద్దో గొప్పో ఆ దేశానికే మొగ్గు చూపుతాయి. అలాంటి దేశాన్ని ట్యాకిల్ చేయాలంటే పకడ్బందీ డెలిగేషన్ ఉండాలి. అలాంటి బృందానికి గొగోయ్ను గనుక పంపితే ఆయనకు పాక్తో ఉన్న సంబంధాల రీత్యా ఆ దేశానికి వంతపాడే అవకాశం ఉంది. అదే జరిగితే భారత్ ప్రతిష్టకు భంగం కలుగుతుంది. అందువల్లే కేంద్ర ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకుంది. ఆయన పేరును పక్కన పెట్టి అదే పార్టీలో విదేశాంగ విధానంపై ఎంతో స్పష్టమైన అవగాహన ఉన్న శశి థరూర్ను పంపింది. ఇటు బీజేపీతో సైద్ధాంతిక వైరం ఉన్న ఓవైసీని సైతం డెలిగేషన్ గా పంపిందే కానీ గొగోయ్ను మాత్రం పక్కన పెట్టింది. అందుకు ప్రధాన కారణం ఆయనకు పాక్తో ఉన్న రహస్య లింకులే అని విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి అస్సాం ఈశాన్య రాష్ట్రాల్లో చాలా కీలకమైంది. అతిపెద్ద రాష్ట్రం కావడంతో పాటుగా వ్యూహాత్మకంగా ప్రాంతంలో ఉన్న రాష్ట్రం. అలాంటి చోట ఇలా పాకిస్తాన్ వేగులు ఏకంగా సీఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారంటే ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశమే. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ దీనిపై స్పందించాలి. పూర్తి విచారణ జరిపి నిజమని తేలితే ఆయనను పార్టీ నుంచి పక్కన పెట్టాలి. లేకపోతే ఆ పార్టీ